హాయ్, నా పేరు చైతన్య. ఈరోజు మనం 4th క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి ఇండియన్ పాలిటీలో. ఈరోజు మనం డిస్కస్ చేసే అంశం భారత ప్రభుత్వ చట్టం 1858. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 1600 నుంచి అండి 1600 టు 1858. ఓకే, సో ఈ మధ్యలో చేయబడిన చట్టాలన్నీ కూడా డిఫరెంట్ నేమ్స్తో పిలువబడ్డాయండి. ఒకటేమో రెగ్యులేటింగ్ యాక్ట్, కొన్ని వచ్చేసి చార్టర్ చట్టం, ఇప్పుడు వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం. ఇలా ఎందుకు మనం డిఫరెంట్గా నేమ్స్తో పిలుస్తున్నామంటే ఒకసారి గుర్తుంచుకోండి. ఇనిషియల్గా బ్రిటన్ ప్రభుత్వం యొక్క కంప్లీట్గా వాళ్ళ పాలనలో భారతదేశంలో పరిపాలిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ లేదండి. సో దానివల్ల వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఆ కంపెనీని బ్రిటన్ ప్రభుత్వం కిందకు తీసుకురావడం కోసం వాళ్ళు ఇనిషియల్గా రెగ్యులేటింగ్ అని పెట్టారు. అది 1773. దాని తర్వాత కొంచెం చట్టాలు భారతదేశానికి అనుగుణంగా ఉండేటట్టు చట్టాలు చేసుకుంటూ వచ్చారు. అవి చార్టర్ చట్టం అండి. బట్ ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్గా ఇది భారత ప్రభుత్వ చట్టం 1858 అంటే ఎప్పుడైతే 1857లో తిరుగుబాటు జరిగిందో, 1857 సిపాయిలు తిరుగుబాటు, ఈ తిరుగుబాటు జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక కంపెనీ పాలన కానీ ఉంటే భారతీయులంతా తిరుగుబాటు చేసి అక్కడ బ్రిటిష్ వారికి ఎటువంటి యొక్క ఆదాయం లేకుండా చేస్తారని చెప్పేసి అక్కడ బ్రిటన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించేసి ఇక్కడి నుంచి కంప్లీట్గా కంపెనీ పాలనని రద్దండి, కంపెనీ పాలన రద్దు. ఓకే, సో 1858 నుంచి ఇది చక్రవర్తి పాలన కిందకు వస్తుందండి. చక్రవర్తి పాలన 1858 టు 1947. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ నుంచి కంప్లీట్గా బ్రిటిష్ ప్రభుత్వం అంటే లండన్లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిపాలన చేయాలనుకుంటున్నారో అది ఇండియాలో కొనసాగుతుందండి. ఇక్కడ నుంచి కంపెనీకి ఎటువంటి అవకాశం లేదండి, పాలనా అధికారం. ఓకే, సో మన టాపిక్లోకి వస్తే అందుకు వీళ్ళు డిఫరెంట్గా నేమ్స్ అండి, చార్టర్ చట్టం అని, భారత ప్రభుత్వ చట్టం, అదేవిధంగా రెగ్యులేషన్ అని చెప్పుకుంటారండి. సో మెయిన్గా ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టంలో వీటికంటే ముందు మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలండి. ఓకే, సో భారతదేశంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో, ఏవైతే బ్రిటిష్ ప్రభుత్వం కింద ఉన్న భూభాగాలు ఉన్నాయో భారతదేశంలో, అవి అన్నీ చక్రవర్తి పాలన కిందకి వెళ్తాయండి, బదిలీ చేయబడతాయి. ప్రభుత్వ అధికారులు, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ అధికారం కింద ఉన్న భూభాగాలు, అదేవిధంగా ఇక్కడున్న రెవెన్యూ, ఇవన్నీ చక్రవర్తికి బదిలీ చేయబడ్డాయండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. 1858 నుంచి కంపెనీ పాలన అనేది రద్దు చేయబడి కంప్లీట్గా భారతదేశంలో ఏదైతే పరిపాలన జరుగుతుందో అవి అన్నీ చక్రవర్తికి ప్రమోట్ చేయబడ్డాయండి. ఓకే, దీంట్లో ఇంకొకటి చెప్పుకోవాల్సింది మెయిన్ ఏంటంటే అండి, ఈ ప్రభుత్వం 1858 నవంబర్ 1న ఎక్కడైతే బ్రిటన్లో ఉన్న ఆ మహారాణి ఉందో ఆమె పేరు విక్టోరియా మహారాణి అండి. విక్టోరియా ఈమె ఈ డేట్ గుర్తుంచుకోవాలండి. 1858 నవంబర్ 1న విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేసిందండి. ఈ రోజు నుంచి కంప్లీట్గా భారతదేశం పరిపాలన అనేది బ్రిటన్ ప్రభుత్వం కిందకి వస్తుందండి. ఇది అధికారణ. దీంట్లో మెయిన్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అలహాబాద్ దర్బార్ ప్రకటన. ఆమె బ్రిటన్లో అనౌన్స్ చేసినా కూడా ఇక్కడ మన ఇండియాలో దీన్ని చెప్పిన ప్లేస్ వచ్చేసి అలహాబాద్ అండి. అందుకని దీన్ని అలహాబాద్ దర్బార్ ప్రకటన అని కూడా అంటారండి. ఓకే, సో నెక్స్ట్
ఈ విక్టోరియా మహారాణి ఏం చెప్తుందంటేనండి, ఈ యొక్క చట్టం, ఈ భారత ప్రభుత్వ చట్టం అనేది ఇక్కడ భారతీయుల కోసం చేయబడింది. అది కూడా ఎందుకని చెప్తుందంటే ఆమె స్పెషల్గా 1857కు ముందు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏవైతే కొన్ని చట్టాలు చేశారో, కుల నిర్మూలన నిషేధ చట్టం కానీ, అదేవిధంగా వితంతు పునర్వివాహ చట్టం కానీ, ఇట్లా ఏవైతే చట్టాలు వీళ్ళు చేశారో అవి అన్నీ భారతదేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క మతానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆచారాలకి సంబంధించినవి కనుక వీళ్ళు ఆ చేసిన చట్టాలు భారతదేశ ప్రజలకు విరుద్ధంగా ఉన్నాయి కనుక వీళ్ళు 1857లో మెయిన్ కారణం అండి. అందువల్ల ఈమె క్లియర్గా చెప్తుందండి, 1858 నవంబర్ 1 ప్రకటనలో, మేము ఇక బ్రిటిష్ వాళ్ళమి మీ యొక్క మతం కానీ లేదా మీ యొక్క ఆచారాల గురించి మేము ఇన్వాల్వ్ అవ్వము అని క్లియర్గా మెన్షన్ చేస్తుందండి. భారత ప్రజల మత విశ్వాసాలపై జోక్యం చేసుకోము. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ విక్టోరియా మహారాణి ఇంకోటి ఏం చెప్తుందంటే, ఈ చట్టం భారత ప్రజలకు స్వేచ్ఛ, విక్టోరియా మహారాణి ఏం చెప్తుందంటే, ఈ చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం భారత ప్రజలకు స్వేచ్ఛను, అదేవిధంగా స్వతంత్రంకు మాగ్నా కార్టాగా ఈమె వివరిస్తుందండి. సో మీకు ఎగ్జామ్లో బిట్ అడిగే క్వశ్చన్ ఉంటుంది, అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఎలాగంటే 1858 భారత ప్రభుత్వ చట్టం భారత ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యములకు మాగ్నా కార్టాగా ప్రకటించింది లేదా వివరించిందని చెప్పింది ఎవరో అని అడుగుతారండి. సో మీ ఆన్సర్ వచ్చేసి విక్టోరియా మహారాణి. ఓకే, ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా నెక్స్ట్, ఈ చట్టం భారత ప్రజలకు, ఒకసారి చూడండి, ఈ చట్టం భారత ప్రజలకు ప్రజ్ఞ, నిరంకుశత్వం అని చెప్పింది ఎవరు అని అడుగుతారండి. సో లార్డ్ మెకాలే. ఓకే, సో 1858లో విక్టోరియా మహారాణికి సంబంధించిన విషయాలండి. ఇవి మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలండి. అలహాబాద్ దర్బార్ ప్రకటన మీద క్వశ్చన్ అడగచ్చు. అదేవిధంగా వీళ్ళు ఏమన్నారు, ఈ 1858 చట్టాన్ని విక్టోరియా మహారాణి కానీ, అదేవిధంగా ఇక్కడున్న లార్డ్ మెకాలే ఏ విధంగా చెప్పారో ఇది మీరు గుర్తుంచుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్, ఒక్కసారిగా మనం ఈ యొక్క చట్టంలో ముఖ్యాంశాలను కానీ చూసుకుంటే, నేను మీకు ప్రతి క్లాస్లో క్లియర్గా చెప్తున్నానండి, ఎప్పుడైనా ఒక చట్టం కానీ చేయబడితే ఆ చట్టం టైంలో ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అతను ఏ సమయంలో ఉన్నారో కూడా మీరు గుర్తుంచుకోవాలండి, అంటే ఇయర్ అండి. సో చూద్దాం. ఫస్ట్ అండి, ఈ చట్టం ముందు ఏం చెప్పారండి వాళ్ళు, మనకి భారతదేశంలో ఎవరు ఉండేవాళ్ళు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, రైట్. ఈ చట్టం నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాని, సేమ్ హోదా అలాగే ఉంటుందండి, జస్ట్ నేమ్ చేంజ్ చేస్తారండి. ఇక ఇక్కడ నుంచి ఈ చట్టం నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలవకూడదండి, వాళ్ళని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పిలవాలి. వైస్రాయ్ ఆఫ్ ఇండియా, రైట్. సో వీళ్ళు బిట్ ఎట్లా అడుగుతారంటే, భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరని అడుగుతారండి. సో మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ కానింగ్. ఇతను 1856 నుంచి 1862 వరకు పదవిలో ఉన్నాడండి. ఓకే, సో మెయిన్గా భారత ప్రభుత్వ చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా పేరు చేంజ్ చేయబడింది, రైట్. నెక్స్ట్, ఈ చట్టంలో ఇంకొకటి చేసిన మార్పు ఏంటంటే, ఇంతకుముందు అది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కానీ,
ఇంకా వాళ్ళు పెట్టుకున్న నేమ్స్ ఏమన్నా కూడా వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పదవిలో ఉండాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. ఓకే, వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం లేదా ఆ కంపెనీ వాళ్ళు డిసైడ్ చేసి ఇన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పేవాళ్ళు. కానీ ఈ చట్టం నుంచి అలా ఉండడానికి లేదండి. సో ఎవరైతే ఈ వైస్రాయ్ ఉన్నారో వీళ్ళకి పదవీ కాలాన్ని నిర్ణయించారండి. సో పదవీ కాలం ఈ చట్టం నుంచి 5 years అండి. ఓకే, నెక్స్ట్ ఈ చట్టంలో ఇంకోటి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇతను ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి పరిపాలనా బాధ్యతలు భారతదేశంలో నిర్వహిస్తాడండి. కానీ ఇతను బ్రిటిష్ మహారాణి యొక్క ప్రతినిధిగా ఇండియాలో ఉంటాడండి. ఓకే, సో లార్డ్ కార్నింగ్ గురించి ఇవి మీరు గుర్తుంచుకుంటే చాలండి. మొత్తం పవర్ మొత్తం బ్రిటన్లో ఉంటుంది. ఇక్కడ కేవలం వీళ్ళు నామమాత్రంగా వీళ్ళని ఇక్కడ ఉంచుతారండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు. ఓకే, సో ఇది మెయిన్ అండి. ఈ చట్టం నుంచి కంపెనీ అనేది ఇక్కడ ఉండదు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏవైతే మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నా బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అదేవిధంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు. వీళ్ళు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళండి, బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టేసి వాణిజ్యాన్ని పరిపాలనని సపరేట్ చేశారు. కాబట్టి ఈ చట్టం నుంచి ఇక ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఉండరండి. నెక్స్ట్ ఈ చట్టంలోనే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, తెలుగులో అండి భారత రాజ్యాంగ కార్యదర్శి. ఓకే, ఈ చట్టం ద్వారా భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా మన భారతదేశంలో ఒక రాజ్యాంగ కార్యదర్శి పదవిని వీళ్ళు ఏర్పాటు చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చట్టంలో దీన్ని మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఆ సెక్రటరీ ఉన్న ఫస్ట్ ఇనిషియల్గా ఉన్న ఇన్ఛార్జ్ ఎవరు, తర్వాత పర్మనెంట్గా నిర్ణయించబడిన వ్యక్తి ఎవరు మనం ఇక్కడ తెలుసుకోవాలండి. ఓకే, ఇక్కడ వీళ్ళు ఎందుకున్నారంటే అండి, ఈ భారత రాజ్యాంగ కార్యదర్శికి అదేవిధంగా ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి డిఫరెన్స్ ఏందో మీరు ఇక్కడ తెలుసుకోవాలండి. ఇక్కడ ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి భారతదేశంలో పరిపాలన మాత్రమే చూస్తూ ఉంటాడండి. రైట్, ఈ భారత రాజ్యాంగ కార్యదర్శి అనే వ్యక్తి ఇండియాలో ఉండడండి. ఇతను బ్రిటన్ మంత్రిత్వ శాఖలో ఉంటాడండి. బ్రిటన్ మంత్రిత్వ శాఖలో ఉంటాడు. అంటే బ్రిటన్ మంత్రిత్వ శాఖలో ఉన్నాడంటే ఇతను బ్రిటన్ పార్లమెంట్లో ఉన్న వ్యక్తి అండి. సో భారతదేశంలో ఏవైతే వీళ్ళు కొన్ని కార్యాచరణలు చేయాలనుకుంటారో, ఏ పనులైతే నిర్వహించాలనుకుంటారో అవి అన్నీ అక్కడ ఉన్న వ్యక్తులు ఇతనికి చెప్తే ఇతను అక్కడ ఉన్న బ్రిటన్ పార్లమెంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఈ విధంగా భారత రాజ్యాంగ కార్యదర్శి భారతదేశంలో ఒక వ్యక్తిని నిర్ణయిస్తారండి. అతను ఎక్కడుంటాడంటే బ్రిటన్లో ఉంటాడు. ఇతనికి సహాయంగా ఎవరైతే ఈ సెక్రటరీకి సహాయంగా మన భారతదేశంలో ఒక 15 మందిని సభ్యుల్ని ఏర్పాటు చేస్తారండి. వీళ్ళని సలహా మండలి అంటారు. ఓకే, ఈ భారత రాజ్యాంగ కార్యదర్శికి సహాయం చేయడం కోసం, అంటే భారతదేశంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఈ 15 మంది డిస్కస్ చేసుకొని
ఇతరులు భారత రాజ్యాంగ కార్యదర్శికి చెబితే అతను బ్రిటన్ పార్లమెంట్లో మనకున్న సమస్యల్ని బ్రిటన్లో వివరిస్తారండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి మొట్టమొదటగా ఈ చట్టం ప్రకారం మనకి ఒక భారత రాజ్యాంగ కార్యదర్శిని ఏర్పాటు చేశారండి. అతను మొదటగా ఇన్ఛార్జిగా ఏర్పాటు చేశారండి. ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాడు. అతని పేరు మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పర్మనెంట్గా ఎవరున్నారో వాళ్ళ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఓకే, సో పైన రాస్తానండి. ఇనిషియల్గా ఒక ఇన్ఛార్జిని ఏర్పాటు చేశారండి. ఇన్ఛార్జ్ ఇతని పేరు వచ్చేసి లార్డ్ స్టాన్లీ. ఓకే, జస్ట్ టెంపరీగా ఆ పదవిని ఏర్పాటు చేసినప్పుడు లార్డ్ స్టాన్లీని పెట్టారండి. సో 1859లో దీనికి పర్మనెంట్గా చార్లెస్ వుడ్ని నియమించారండి. చార్లెస్ వుడ్స్. ఇతని గురించి మీరు మోడర్న్ ఇండియాలో చాలా 1-2 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి ఇతని మీద. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇతను విద్య గురించి చాలా రీఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాడండి. వుడ్స్ రీఫార్మ్స్ అంటారండి. సో అది మీరు గుర్తుంచుకోండి. సో భారత రాజ్యాంగ కార్యదర్శి మొట్టమొదటగా 1859లో నియమించబడింది, అమలు చేయబడింది. అతని పేరే చార్లెస్ వుడ్స్ అండి. అదే ఇన్ఛార్జ్ అని అడిగితే లార్డ్ స్టాన్లీ. ఇతని గురించి ఒక చిన్న పాయింట్ చెప్పుకుంటే ఇక్కడ ఈ చార్లెస్ వుడ్ అనే వ్యక్తి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఏవైతే ఎలిమెంటరీ స్కూల్ అని అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఉందో అవి ఎలా ఉండాలో ఇతను చెప్పేవాడండి. సో వాటిల్లో ఏదైతే లోయర్ క్లాస్ ఉంటుందో అంటే ప్రైమరీ స్కూల్ ఉంటుందో, ప్రైమరీ స్కూల్ ఇక్కడ మాత్రం మాతృభాషలో విద్య ఉండాలండి. ఓకే, మాతృభాషలో విద్య. ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుందో హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రం ఆంగ్లంలో ఉండాలండి. ఓకే, సో వుడ్స్ రీఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియాలో. మీరు అక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మాత్రం భారత రాజ్యాంగ కార్యదర్శి చార్లెస్ వుడ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇండియాలో ఉన్న ఈ 15 సలహా మండలి మన భారతీయులకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, భారతీయుల ప్రాబ్లమ్స్ లేదా మన బాధలు, వీళ్ళకి ఏమన్నా చట్టాలు చేయాలి కానీ అవి అన్నీ కూడా ఈ 15 మంది వచ్చేసి ఈ 15 మంది ఇండియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని భారత రాజ్యాంగ కార్యదర్శికి చెప్తే ఇతను ఎక్కడ ఉంటాడండి? బ్రిటన్ పార్లమెంట్లో ఉంటాడండి. ఓకే, సో ఇతను ఈ సమస్యలన్నీ బ్రిటన్ పార్లమెంట్లో చెప్తాడండి. భారతీయులకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవి, వీటిని మనం సాల్వ్ చేయాలని. ఓకే, ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇతను యాక్చువల్లీ ఈ భారత రాజ్యాంగ కార్యదర్శి బ్రిటన్ పార్లమెంట్లోని సభ్యుడు, అక్కడ ఒక మంత్రి. కానీ ఇతన్ని భారత రాజ్యాంగ కార్యదర్శికి నియమించారు కాబట్టి ఇతని జీతం అనేది భారతదేశం యొక్క నిధి నుంచి ఇతనికి ఇవ్వాలండి. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగ కార్యదర్శికి జీతము ఏ ప్రాంతం నుంచి ఇస్తారని అడిగారు అనుకోండి, లండన్ అనో లేకపోతే ఇంకో డిఫరెంట్ నేమ్స్ ఇస్తే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇతని యొక్క జీతభత్యాలు భారతదేశం ఇవ్వాలి. ఓకే, సో 1858లో మెయిన్గా మనం డిస్కస్ చేయాల్సిన విషయాలు ఇవ్వండి. ఓకే, నెక్స్ట్
ఇక్కడ ఒక బిట్ గుర్తుంచుకోండి. వైట్ ముటిని అని ఒక తిరుగుబాటు ఉందండి. వైట్ ముటిని తిరుగుబాటు. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, ఈ 1858 అనే చట్టము ఇక్కడ భారతదేశంలో ఎవరైతే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అధికారాలన్నీ కంప్లీట్గా తొలగించబడినాయండి. అందువల్ల ఈ చట్టం మీద ఈ తెల్ల జాతీయులందరూ కలిసి ఒక తిరుగుబాటు చేస్తారండి. ఆ తిరుగుబాటుని వైట్ ముటిని తిరుగుబాటు అంటారండి. ఓకే, సో గుర్తుంచుకోండి, వైట్ ముటిని తిరుగుబాటు, తెల్ల జాతీయులు చేసే తిరుగుబాటు అండి. నెక్స్ట్, వీళ్ళు ఈ భారత ప్రభుత్వ చట్టంలో చట్టం అయితే చేశారు, కానీ ఈ కీ మొత్తం బ్రిటన్లో ఉంటుందండి. వాళ్ళు ఎలా అనుకుంటే అలా ఇండియాలో వీళ్ళు చేయాలి. సో అందువల్ల ఈ చట్టం అనేది అంత ప్రాముఖ్యత అనేది రాలేదండి. పేరు మాత్రం భారత ప్రభుత్వ చట్టం చెప్పినా కూడా అధికారాలన్నీ వాళ్ళ చేతుల్లో బ్రిటన్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు భారతీయులకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో కొన్ని భారతదేశ ప్రజల కోసమే కేవలం కొన్ని యాక్ట్లు తెచ్చారండి. ఈ భారత ప్రభుత్వ చట్టం 1858లో నుంచే కొన్ని యాక్ట్స్ అనేవి తెచ్చారండి. అవి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, 1892, 1909. ఓకే, ఈ చట్టాల గురించి మనం క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో ఈ టైంలో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ చేసేటప్పుడు ఆ టైంలో ఉన్న వైస్రాయ్ ఎవరో మనం తెలుసుకోవాలండి. మనం లార్డ్ కానింగ్ ఏమని చెప్పామండి, 1856 to 1862. సో ఈ యాక్ట్ ఎప్పుడు చేయబడిందండి, 1861. ఓకే, సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ చేయబడినప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. అదేవిధంగా మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే లార్డ్ కానింగ్ అండి. ఓకే, సో ఈ చట్టం ఉన్నప్పుడు ప్రాముఖ్యతగా ఉన్న ఏవైనా కొన్ని యాక్ట్లు కానీ చేసుంటే అవి మీరు గుర్తుంచుకోవాలండి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1861. నెక్స్ట్ హైకోర్టు యాక్ట్ 1861. ఇట్లా మనం ప్రతి యాక్ట్ని మ్యాక్సిమం మనకు ఆ టాపిక్ వచ్చినప్పుడు అవి గుర్తుండాలండి. ఓకే, సో ఈ హైకోర్టు యాక్ట్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యాక్ట్ ద్వారా 1861 యాక్ట్ ద్వారా 1862లో ఒక 3 హైకోర్టులు ఏర్పాటు చేశారండి. అవి ఫస్ట్ కలకత్తా, బాంబే, మద్రాస్. సో ఇవి మీరు గుర్తుంచుకోవాలండి. ఒక యాక్ట్ వచ్చిందంటే ఆ టైంలో చేయబడిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలండి. ఓకే, ఇప్పుడు ముఖ్యాంశాలండి. సో ఈ యాక్ట్లో మెయిన్గా ఏమున్నాయి, మొట్టమొదటిసారిగా భారతీయులకు శాసన నిర్మాణ అధికారాల్లో వీళ్ళకి అవకాశం కల్పించారండి. ఓకే, మొదటిసారిగా భారతీయులకు ఓకే 1861 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా భారతీయులకు శాసన అధికారంలో అవకాశం కల్పించారండి. బట్ అది కూడా ఎలాగంటే అండి, ఎవరైతే ఆ వైస్రాయ్ ఉన్నారో వాళ్ళు వీళ్ళని నామినేట్ చేయాలండి. ఓకే, సో ఈ వైస్రాయ్ లార్డ్ కానింగ్ 1862లో లార్డ్ కానింగ్ ఈ చట్టంలో ఏమని రాసి ఉంటుందంటే, భారతదేశ ప్రజల కోసం మనం యాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యాక్ట్లో శాసనాలు చేసే అధికారంలో భారతీయులకు కూడా చోటు కల్పించాలని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో ఉంటుందండి. సో దాన్ని బేస్ చేసుకొని
ఆ టైంలో ఉన్న వైస్రాయ్ అయితే ఎవరున్నారో లార్డ్ కానింగ్ 1862లో ఒక ముగ్గురికి అవకాశం కల్పిస్తాడండి. ముగ్గురు సభ్యులను నామినేట్ చేస్తాడు. ముగ్గురు సభ్యులను నామినేట్ చేస్తారు. ఆ ముగ్గురు ఎవరనేది ఇంపార్టెంట్ అండి. సో పాటియాల మహారాజ్, బెనారస్ మహారాజ్, ఒక జమీందార్ని సెలెక్ట్ చేస్తారండి. ఓకే, సో ముగ్గురిని నామినేట్ చేస్తాడు. సో మ్యాక్సిమం ఆ ముగ్గురు పేర్లు కూడా గుర్తుంచుకుంటే ఇంకా బెటర్ అండి. సో పాటియాల మహారాజ్ ఆ టైంలో ఎవరున్నారంటే నరేంద్ర సింగ్. బెనారస్ మహారాజ్గా నారాయణ్ సింగ్. ఆ టైంలో నామినేట్ చేసిన జమీందార్ వచ్చేసి సర్ దినకర్ రావు. ఓకే, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ శాసనాలు చేసే సభలలో భారతీయులకు చోటు కల్పించబడింది. ఆ ముగ్గురు ఎవరంటే వీళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఈ యాక్ట్లో ఇంకా ఏమైనా వచ్చాయంటే మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టారండి. మన యొక్క పార్లమెంట్లో బడ్జెట్ గురించి వివరించారు. బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏ యాక్ట్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు అంటే ఇది 1861. ఓకే, నెక్స్ట్ పోర్ట్ఫోలియో విధానం. ప్రవేశపెట్టారు. పోర్ట్ఫోలియో విధానం అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక పిఎం కానీ లేదా అతని కింద ఉన్న మంత్రులకు కానీ వాళ్ళు చేసే ఒక శాఖల కోసం వాళ్ళకి ఒక్కొక్క, మన భాషలో చెప్పాలంటే ఒక క్యాబిన్ టైప్ అండి. ఏ మంత్రి ఎక్కడ కూర్చోవాలి, మీరు టీవీ న్యూస్లో కూడా చూస్తుంటారండి, పోర్ట్ఫోలియోస్ కేటాయించారని. అది మొట్టమొదటిగా మనకు వచ్చింది ఈ యాక్ట్ నుంచి అండి. ఓకే, సో వాస్తవానికి 1861 నుంచి ఈ యాక్ట్ అమలు పరిచినా కూడా దీనికంటే ముందు ఈ లార్డ్ కానింగ్ అనే వ్యక్తి 1859లో తాత్కాలికంగా ప్రవేశపెట్టాడండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. పోర్ట్ఫోలియో విధానాన్ని 1859లోనే లార్డ్ కానింగ్ తాత్కాలికంగా ప్రవేశపెట్టాడు. బట్ వీళ్ళు యాక్ట్ చేసిందండి 1861. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహ మండలి, ఏదైతే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి ఉందో దీనికంటే ఈ చట్టం చేయకముందు 4 సభ్యులు ఉండేవాళ్ళండి. వీరిని 5కు పెంచారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, 4 సభ్యుల్ని 5గురుగా పెంచారు. నెక్స్ట్ ఎవరైతే ఈ వైస్రాయ్ ఉన్నారో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ అంటే శాసనాధికారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పర్మిషన్ లేకుండానే, వితౌట్ పర్మిషన్, ఒకసారి చూడండి, ఈ వైస్రాయ్ అనే వ్యక్తి శాసనాధికారాలు చేసే వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండానే ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చండి. ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఆర్డినెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే పార్లమెంట్ రన్ అవుతుందండి, లోక్సభ. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో ఒక చట్టం చేస్తారండి. సపోజ్ ఇప్పుడు కరోనా మీద ఏదన్నా ఒక చట్టం చేయాలండి.
ఈ కరోనా మీద చట్టం చేసే సమయంలో పార్లమెంట్ అనేది జరగట్లేదండి. ఓకే, అటువంటి సమయంలో పిఎం ఏం చేస్తారు, వీళ్ళకి ఈ విషయాలు ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ అనేది జరగట్లేదు కాబట్టి పిఎం రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేసుకుంటాడండి. పలానా విధంగా మనం ఒక చట్టం చేయాలనుకుంటున్నాము, దాన్ని మీరు అప్రూవ్ ఇవ్వండి అని. అప్పుడు రాష్ట్రపతి దాని మీద సైన్ చేస్తే దాన్ని ఆర్డినెన్స్ అంటారండి. ఓకే, సో ఈ ఆర్డినెన్స్ అనేది ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా లోక్సభ అనేది స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన రోజు నుంచి 6 నెలల లోపల ఈ ఆర్డినెన్స్ అనేది వీళ్ళు చేసిన ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం అనేది అప్రూవ్ అవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ వికేంద్రీకరణకు ఈ చట్టం మొట్టమొదటిసారిగా నాంది పలికిందండి. మనకు తెలుసు ఆల్రెడీ బాంబే అదేవిధంగా మద్రాస్ శాసనసభల ఓకే, ఈ చట్టం ద్వారా బాంబే కానీ మద్రాస్ కానీ ఇంతకుముందే ఉండేయండి బెంగాల్ ఉండేదండి. ఓకే, సో అట్లాగా ఈ ప్రావిన్సులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి యొక్క శాసనాలు చేసే అధికారాలు అనేవి వికేంద్రీకరణకు నాంది పలికిన చట్టం అండి. ఓకే, సో ఇది మెయిన్ అండి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఈ చట్టం గురించి అంతగా ప్రాముఖ్యత ఏమున్నదండి, జస్ట్ 1 or 2 పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు ఎవరైతే మనం కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్తున్నామో ఆ కౌన్సిల్ కానీ అదేవిధంగా ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఓకే, కేంద్రం రాష్ట్ర ఇక్కడ రాష్ట్ర అనకూడదండి, ఆ టైంలో అంతా వాళ్ళు ప్రావిన్స్ అనేవాళ్ళు అండి. ప్రావిన్స్ కేంద్ర శాసనసభలో కానీ అదేవిధంగా ప్రావిన్స్ అంటే ఇక్కడ రాష్ట్రం అండి, రాష్ట్ర శాసనసభలో కానీ వీళ్ళకి కొంతమందిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారండి. నామినేట్ చేయాలండి, అది కూడా ఎలాగంటే ఈ కేంద్రంలో నామినేట్ చేయబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైస్రాయ్ నియమిస్తాడండి. ఓకే, ఈ ప్రావిన్స్లో ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తుల్ని అక్కడున్న ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడండి. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి సపోజ్ కేంద్రంలో ఒక 3 ఉన్నారనుకోండి, రాష్ట్రంలో ఒక 4 ఉన్నారనుకోండి చట్టసభల్లో. ఓకే, సో వీళ్ళని 3 కాదు అనాధికారంగా అంటే పరోక్షంగా మీరు వెన్నుకోండి, అంటే పరోక్షంగా వీళ్ళని 3 నుంచి 5కు చేయండి, అదేవిధంగా పరోక్షంగా వీళ్ళని 4 నుంచి 6కు చేయమని వీళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయండి. సో దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే అనాధికారంగా పరోక్షంగా కేంద్ర చట్టసభలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని వైస్రాయ్ నామినేట్ చేస్తాడు, అదేవిధంగా ప్రావిన్స్ చట్టసభల్లోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు గవర్నర్ నామినేట్ చేస్తారండి. ఓకే, సో వైస్రాయ్ గవర్నర్ అనేది మీరు గుర్తుంచుకోవాలండి. అది కూడా ఎలా అంటేనండి ఇప్పుడు వీళ్ళు కేంద్ర శాసనసభలో కేంద్రం చట్టసభలో 10 మందికి తగ్గకూడదు, 10 మందికి తగ్గకుండా 16 మందికి పెరగకూడదు. ఓకే, సో ఇది కూడా ఈ కేంద్ర చట్టసభల్లోకి వెళ్ళే వాళ్ళు 10 మందికి తగ్గకుండా అదేవిధంగా 16 మందికి పెరగకుండా వీళ్ళు చూసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాష్ట్రంలో రాష్ట్ర చట్టసభలలో వీళ్ళు 8 మందికి తగ్గకుండా అదేవిధంగా 20 మందికి పెరగకుండా చూసుకోవాలండి. ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదేనండి.
చట్టసభల్లో వీళ్ళ యొక్క సీట్లని పెంచటం. అదేవిధంగా ఈ యొక్క చట్టంలో ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పానండి, ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరైతే కలెక్టర్ ఇట్లా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కలెక్టర్ అవకాశం రాకుండా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వయసుని కేవలం 19 సంవత్సరాలకు మాత్రమే వీళ్ళు కేటాయించేవాళ్ళండి. ఓకే, సో 19 సంవత్సరాలకు వచ్చి వీళ్ళ ఎగ్జామ్ రాసేయాలంటే అది అయ్యే పని కాదండి ఇండియాలో. అందువల్ల ఈ చట్టంలో ఇండియన్స్కి ఒక గొప్ప అవకాశం కల్పించారండి. అది 19 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలకు పెంచారండి. ఓకే, ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ యాక్ట్ ప్రకారం భారతీయులకు సివిల్ సర్వీస్ రాసే అవకాశంలో 19 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలకు పెంచబడింది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ప్రకారం సివిల్ సర్వీస్ రాసే వయసుని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరంకు పెంచబడింది? 19 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలకు పెంచబడింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఈ యొక్క చట్టంలో మనం ఏదైతే బ్రిటన్ పార్లమెంట్ అని చెప్తున్నామో ఆ బ్రిటన్ పార్లమెంట్లో కూడా భారతీయులకి పోటీ చేసే అవకాశాన్ని ఈ చట్టం కల్పించబడిందండి. చాలా ఇంపార్టెంట్. 1892లో బిట్ అడిగితే మ్యాక్సిమం ఇటువంటి వాటి మీదే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారండి. గుర్తుంచుకోండి, 1892 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం బ్రిటన్ పార్లమెంట్లో ఓకే, బ్రిటన్ పార్లమెంట్లో భారతీయులకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించబడిందండి. అలా మొట్టమొదటిగా మన భారతదేశం నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరని అడుగుతారండి. అతను గెలిచాడా గెలవలేదా తర్వాత విషయం. భారతీయుల నుంచి బ్రిటన్ పార్లమెంటుకు మొట్టమొదటిగా పోటీ చేసిన వ్యక్తి ఎవరంటే మొదటి వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. 1892లో ఇతను పోటీ చేశారండి. ఓకే, సో అతను పోటీ చేసిన పార్టీ పేరు వచ్చేసి లిబరల్ పార్టీ. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెన్స్ అండి. ఈ మొత్తం మీరు ఒక యాక్ట్ చదివామంటే దాంట్లో మెయిన్ పాయింట్స్ అన్నీ మనకి బ్రెయిన్లో ఉండాలండి. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఈ యొక్క యాక్ట్ని ఇది కొంచెం లెంతీగా ఉంటుందండి. ఈ యాక్ట్ గురించి చాలా రీఫార్మ్స్ ఉంటాయి దీంట్లో, ఇది సపరేట్గా మనం ఒక క్లాస్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు మాత్రం నేను మొత్తం బోర్డు మీద రాయలేను కాబట్టి మీరు మ్యాక్సిమం నేను చెప్పేది వినేసి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.